మిస్ అమ్మ మాది కాదు మనది. అబ్బా ఏమన్నా మిస్ అమ్మ మాది కాదు మనది. హాయ్ హాయ్ హాయ్. సో అందరం వచ్చేసామండి, అలేఖ్య, దిలీప్ గారు. సో అసలు రష్ అయితే మామూలుగా లేదండి. ఇక్కడ నుండి ఇక్కడ రావడానికి అరగంట పట్టింది. అందరు మన వాళ్ళే. సో ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు. టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. టెంపుల్కి వెళ్ళారా? ఈ రోజున 9:30కి వచ్చారా సార్? లేదు, మనం ఆల్వేస్ లేట్ కమర్స్, అది కామనే కదా, స్టాండర్డ్. ఒక 10 తర్వాత వచ్చాను నేను. అసలు వచ్చేప్పటికే చాలామంది కస్టమర్స్ వచ్చేసారు, కూర్చున్నారు, చూస్తున్నారు. నేనే లేట్గా వచ్చాను, అయ్యో అనిపించింది. సో చూసారు కదా క్రౌడ్ ఎట్లా ఉందో. చెప్పేసాం కదా మిస్ అమ్మ మనది, ఎప్పుడైనా రావచ్చు మీరు. వరంగల్ ఆ ఊపు ఉత్సాహం ఏంటో, ట్రై సిటీసా మజాకా అంటే కాంబినేషన్ అర్థమైపోయింది మాకైతే. ఆల్మోస్ట్ ట్రై సిటీసా మజాకా అన్నట్టుంది. అందరూ కూడా హ్యూజ్. అసలు థ్యాంక్స్ లాట్ అందరికీ కూడా. వరంగల్ తమ్ముడు వచ్చాడు. హాయ్. ఎప్పుడు కలవలేదు. మిస్ అమ్మ రావడానికి మమ్మల్ని తోసుకొని రావాల్సి వస్తుందండి. ఇది సూపర్. ఇంకా మీరు చాలా ఇన్స్పిరేషన్ అండి. అసలు డైలాగులు ఇలా 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 వచ్చేస్తూనే ఉన్నాయి. శ్రీదేవి మా మరదలు వచ్చింది కానీ కనిపించట్లేదు ఈ క్రౌడ్ లో. మిస్సింగ్ అన్నమాట. సో అందరూ పలకరిస్తున్నారు, బాగుంది. నేను పాప ఏమో మధ్యలో దారిలోనే కలిసిపోయాం ఇద్దరం. అక్కడ నేను ఇట్లా ఫాస్ట్గా వెళ్తున్నా 120 స్పీడ్లో. గోలీ అని ఒక కారు కనిపించింది, ఆగిపోయి ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి. హైవేలో కలిసారా? అసలు ఈ మధ్య అలాగే మాట్లాడినట్లేదు తెలుసా. కౌంటర్లు వేస్తుందా పంచులా? మేము అందుకే రాయించుకుంటాం. ఇంతకీ దర్శనమా మేడి వాకింగ్ రండి, అటెండ్ వెళ్దాం రండి మెల్లగా. ఈరోజు కాస్ట్యూమ్ ఎటు తిరిగినా నేను టింకు కొంచెం అన్న మ్యాచింగ్ ఉంటుంది. ఈసారి ఇట్లా మ్యాచింగ్. సెల్ఫీ తీసేయండి. కాంట్రాస్ట్ దగ్గర షూస్ కలర్. సెల్ఫీ అన్ని షోరూమ్ లో కొంచెం గ్యాప్ వచ్చేది కానీ ఇక్కడ అసలు గ్యాప్ లేదు. అవునా? అటువైపా? ఎప్పుడో కన్నేసి ఉంచండి మా మిస్ అమ్మ మీద. బాగుంది. హాయ్. ఒక్కసారి గట్టిగా అందరం చెప్దామా? మిస్ అమ్మ మాది కాదు మనది. మిస్ అమ్మ మాది కాదు మనది. నా పేరు వీణాదేవి, మా హస్బెండ్ పేరు కోటేశ్వరరావు. మిస్ అమ్మ మనది. మిస్ అమ్మ మాది కాదు మనది. మీరే అసలు ఇది హైలైట్ అండి. మిస్ అమ్మ వి అంటే వీణాదేవి కోటేశ్వరరావు. వీణాదేవి కోటేశ్వరరావు లవ్స్ ఈచ్ అదర్ అండ్ మిస్ అమ్మ. హాయ్ అండి. ఫ్రెండ్స్ అండి, వరంగల్ హన్మకొండలో ఉంటారంట. నన్ను చూస్తే కొత్త వాళ్ళని చూసినట్టు లేదంట. ఫస్ట్ థింగ్ ఎలా ఉంది? సూపర్. ఇన్స్టాలో రోజు చూసి మన ఇంట్లో అమ్మాయిలు తెలుసు కదా అన్నట్టు ఉన్నారు. నేనైతే మీ పెద్ద ఫ్యాన్, రోజు చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక ఫోటో మిస్ అమ్మ ఓపెనింగ్ అంటే కొన్ని ఆనవాయితీలు ఉన్నాయి. ఏంటి అంటే అది ఎంత దూరంలో ఉన్నా నేను యశ్ కార్ వేసుకొని రావాలి. పాపాయి ఖచ్చితంగా
ఇలా అన్నయ్య మ్యాచింగ్ మ్యాచింగ్ ఎక్కడెక్కడ మామ వాళ్ళు మ్యాచింగ్. ఇది బాగుంది, ఇది బాగుంది. మార్నింగ్ వచ్చేటప్పుడు ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకొచ్చారు చక్కగా పద్ధతిగా పద్ధతిగా. పద్ధతిగా. ఇక్కడికి వచ్చిందా మీరు దారిలో ఘర్షణ అన్నారు కదా, అందుకని చెప్పి హోటల్ మార్చేసాం ఇంకా. చికెన్ తెచ్చుకున్నారులే. ముందు జాగ్రత్త తెచ్చి ఉన్నాయి. జిమ్ ట్రైనర్ కాల్ చేశాడు ఇవాళ వస్తున్నారా అని చెప్పి. జిమ్ ట్రైనర్ కాల్ చేశాడు, సార్ వస్తున్నారా అని. ఇవాళ రావట్లేదు, అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పారు. పోనీ ఈవినింగ్ అని వస్తారా అని అడిగారు. ఇవాళ రాను, రేపు వస్తా అన్నారు. ఇప్పుడు రేపు ఎటు కోర్టు హాలిడే కాబట్టి రేపు అంతా జిమ్ లోనే ఉంటారు. ఇంకా రేపు డే అంతా జిమ్మే. చేయలేదు కదా, హోటల్కి వెళ్ళాక సాయంత్రం చేస్తారు. మొత్తం చేయాల్సింది. వైజాగ్ అప్పుడు కూడా అంతే, మార్నింగ్ లేచిపోయి జిల్స్కి వెళ్ళిపోయారు, వచ్చి రూమ్ లో మళ్ళీ ఎక్సైజులు. నేను మాత్రం నిద్రపోతాను. అదే ఘర్షణ కారణం అదే మరి. అదే ఏజ్ ఎంత అని అడిగితే ఏజ్ జస్ట్ నెంబర్ అంటున్నారు. ఘర్షణ వెంకటేష్. మీకేమనిపిస్తుంది నాన్నగారిని ఫస్ట్? డాడీయా? డాడీ దగ్గర చాలా నేర్చుకోవచ్చు. బాగా హెల్త్ కాన్షియస్, ఫిట్నెస్ ఫ్రీక్. ఏమున్నా సరే, ఎన్ని టెన్షన్స్ ఉన్నా పక్కన ఎక్సర్సైజ్లు అవన్నీ మాత్రం చేసుకుంటాడు. అసలు ప్రోటీన్ గురించి చెప్పవా కొంచెం? ప్రోటీన్ ఫుడ్ అవన్నీ నీకు తెలియలే, కొన్ని ఫిట్నెస్ ఫ్రీక్ అయితే అర్థమైంది. ఆ ఫిట్నెస్ ఫ్రీక్స్ మాత్రమే తెలుసా ఈ ప్రోటీన్ ఫుడ్, ఈ హ్యాబిట్స్ ఇవన్నీ? ప్రోటీన్ ఆయన ఏది తినాలన్నా ప్రోటీన్, ఇందులో ఎంత ప్రోటీన్ ఉందో, ఎంత కార్బోహైడ్రేట్స్ అన్ని లెక్కలేస్తారు. మరి ఎక్సర్సైజ్ చేయాలి అంటే కావాలి కదండి ఎనర్జీ. ఇప్పుడు మీ నాన్నగారిని, మీ డాడీని చూస్తే మీకు అసలు ఎలా ఉండాలి, హెల్త్ ఎలా మెయింటైన్ చేయాలి, అసలు అదే అనిపిస్తుంది. దిలీప్ గారిని చూస్తే ఏమనిపిస్తుంది? దిలీప్ని చూసానా? జీవితం ఏముండేది, ఏముండదు చెప్పడానికి మాట కూడా రావట్లేదు. చూసారా ఏం చేస్తాం, హస్బెండ్లు అందరూ ఇంతే, మా బతికి ఇంతే. నాన్న గురించి తెలుసు, వాళ్ళ అబ్బాయి గురించి. ఇప్పుడు మా కార్తీకాడు గురించి చెప్పని చెప్పేసి సరిపోదు. అడ్వకేట్ లాగా చెప్తారండి కథలన్నీ. అసలు చెప్పాలి రెండు ముక్కలు. ఏమంత దిలీప్ అయితే చాలా బిజినెస్ చేయాలని చెప్పేసి చాలా ఎంతూసియాజంగా, చాలా ఇదిగా ఉంటాడు, ఎంతైనా కష్టపడతాడు. సో అది మాత్రం అందరూ నేర్చుకోవాలి. అది కంగ్రాచులేషన్స్ అండి, చాలా రోల్ మోడల్. ఒక స్టెప్ అయ్యి గజాల. అవన్నీ ఇంట్లోనే. అయితే ఇక్కడ మొత్తం అదంతా ఫ్యాన్, ఒక స్టెప్ ఇదంతా ఫ్యాన్సీ. అవునండి, అదంతా ఫ్యాన్సీ. మొత్తం ఒక 5,000 6,000 లోపు అంతా ఆ సెక్షన్. ఇదంతా కూడా కంప్లీట్ ప్యూర్ పట్టు సెక్షన్. మైసూర్ క్రేపులు కానీ, కడ్డీ జార్జెట్స్ కానీ, గ్రీన్ మ్యాంగో శారీస్ కానీ, అట్లా అన్ని ప్యూర్ శారీస్ అన్ని ఇక్కడ సెక్షన్. ఇది బాగుందండి, ఈ ఆర్చ్ ఇట్లా దీనికి సపరేట్ గా చేశారు కదా. ఈ స్టోర్ కి ఇంటీరియర్ మళ్ళీ మార్చాం. చాలా ఎక్సలెంట్ గా జరుగుతుంది వరంగల్ ఓపెనింగ్ మాత్రం. అల్టిమేట్ రెస్పాన్స్. అందరూ చాలా బాగా ఆప్యాయతలు అయితే మాత్రం అది వెలకట్టలేంది. అసలు అది రాదు. ఒక్కొక్కరు అలా తీసుకెళ్తున్నారు, మంచి మంచులని ఒక్కొక్కరు. ఏమో చెప్తున్నారు, మీ పేరండి? మేడం ఏ షాపింగ్ కరేనమ్మా, हाथ दर्द दे रहे तुम्हारे से फोटो उतर के बिल करा लो. ఫోటో. సో ఇన్ని మంచి షాపింగ్ చేసేసారండి మీ సమలో. ఎలా ఉంది కలెక్షన్? కలిసి अच्छा है मैडम, खुश, बहुत खुश है. थैंक यू. ये इधर देखना है, दुकान नहीं भी अच्छा लगे ना, पूरे कपड़े भी अच्छे लगे. हमारे मैडम उन्हें खरीद लिए, यहाँ से ले लिए. సో ఇదన్నమాట విషయం. మీకోసం దిలీప్ గారి కోసం. హాయ్ 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 అండి. మిస్సమ్మ ఓపెనింగ్ లో అందరినీ కలిసిన తర్వాత లంచ్కి వచ్చామండి. ఫుడ్ ఆన్ ఫైర్ అన్నమాట. బాగుంది, బార్బిక్యూ గ్రిల్. ఇక్కడ నుండి వాకబుల్ డిస్టెన్సే ఉంది. అందరం వచ్చాం. దిలీప్ గారు అలేకే మటుకి రాలేదు, వాళ్ళు అక్కడ బిజీగా ఉన్నారు. సో అందరం ఇలా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు చూడండి, అసలు ఎవరు మాట్లాడలేదు ఫుడ్ తినడంలో. టింకు ఫుడ్ బాగుంది అక్క, చాలా బాగున్నాయి. వీడియో తీసినా కూడా ఎవరు ఫుడ్. సో ఈరోజు అయితే వరంగల్లో ఓపెనింగ్ చాలా చాలా బాగా జరిగిందండి.
అందరం బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా ఈవినింగ్ అందరం హైదరాబాద్కి వెళ్ళిపోతాము. థ్యాంక్ యూ సో మచ్ వరంగల్. మళ్ళీ తొందరలో కలుసుకుందాం వరంగల్లో. బాయ్ బాయ్. అందరూ ఒకసారి బాయ్ చెప్పండి.